హాయ్ గైస్ అందరికీ ఈరోజుటి ఈ వీడియో టాపిక్ ఏంటి మామ అంటే సీజన్ 7 ఇచ్చిన ర్యాంక్ టీ షర్ట్ అయితే వేసుకుంటున్నాం. షర్ట్ అయితే వేసుకుంటున్నాం. బిఆర్ ర్యాంక్ అయితే ఆడదాం మామ, ఏమాత్రం లేట్ చేయకుండా. అండ్ ఈ వీడియో ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకు కూడా కొద్దిగా బూస్టప్గా ఉంటుంది కదా. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మనకంటూ ఒక ఇంట్రో అంటూ ఏది లేదు మామ, సో మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫ్లైట్ ఎక్కిపోయాం, మళ్ళీ దిగిపోయాం. పెద్ద గన్ దొరికింది. అండ్ ఇంకా చూసుకుంటే ఏదో గన్స్ అయితే దొరుకుతున్నాయి. ఓకే, ఇదంతా కాదు, ఇంక మనం పాయింట్కి అయితే వచ్చేద్దాం. అలా పరిగెడతా ఉందాం. ఓకే, M4 మామ. అరే ఎవడు దొంగనాకొడికి M4 తీసుకొచ్చి నాకైతే ఉట్పేకర్ అయితే ఇస్తాడు. M4 తీసుకున్నాడు. సో మనం ఏమాత్రం ఇచ్చుకున్నాం, బయలో కొనేద్దాం మామ, మనకి మనీ ఉంది కాబట్టి. 600కే M4 త్రిబుల్ చిప్ వచ్చేస్తుంది. అండ్ 100 రూపీస్కి సైలెన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మొత్తం 700. ఇంకా 4x స్కోప్ కావాలంటే అది ఒక 400. మొత్తం ఎక్కదని 1100 అవుతుంది. సో కొనాలంటే మన దగ్గర 1100 లేదు. 4x స్కోప్ ఒకటి అయితే కొనుక్కోవాలి. ఇక్కడ ఎనిమిది ఉన్నాడేమో చూశాను అనమాట, ఎవరు లేరు. అంటే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాం మామ. ఇక్కడ నుంచి ఏమో ఎనిమిది ఉండొచ్చేమో. అరే ఎవడో వెనక నుంచి పడుతున్నాడు, ఎనిమిది ఉన్నాడు మామ ఇక్కడ. ఓకే, అండ్ ఒకడు కాదు, వీళ్ళు టీమ్మేట్ కూడా ఉన్నాడు మామ, వెళ్ళాడు. అండ్ వీడు ఏమాత్రం లేచి ఇక్కడ మీదకైతే వచ్చేస్తున్నాడు. వీడు కొద్దిగా అయితే డ్యామేజ్ ఇచ్చాం. ఓకే, ఏమైనా మెడికిట్ వేసుకుంటాడా? ఓకే, ఇట్లేదు మామ, వీడు ఎవడసలు వీడు పైకి వచ్చేస్తున్నాడు మొత్తం. మనకైతే హెడ్షాట్ వేసేద్దాం. ఓకే, అయిపోయింది, కొట్టేసాం. ఓకే, వీళ్ళు టీమ్మేట్, అరే నేను కిల్ చేయకుండా మా టీమ్మేట్స్ కొట్టేశారు మామ వీటిని పాపం. ఓకే, ఇక్కడికైతే వచ్చాం, ఎందుకంటే మనం దీన్ని గుద్దే కనుక ఎనిమి ఎక్కడ ఉండో తెలుస్తుంది కదా. ఓకే, వీడైతే చెక్క బిల్డింగ్లో ఉన్నాడు మామ, ఎనిమి గ్లోవల్ వేసుకొని లోపల ఉన్నాడు. సో మనం తెలివైన వాళ్ళం కాబట్టి అక్కడికి వెళ్ళి ల్యాండ్ మైన్ అనేది ఒకటి పెట్టేద్దాం. వీళ్ళు మొత్తం విసిరేస్తున్నారు మామ అన్నీ. ఓకే, ల్యాండ్ మైన్ అయితే పెట్టేసాం మామ, ఏమో వస్తాడేమో ఎనిమి అయితే చూద్దాం. లోపల మా వాళ్ళు వెళ్తున్నారు. సో నేను ఇక్కడికైతే కాస్తా, ఒకళ్ళు వస్తాడు డ్యామేజ్ తింటాడు అండ్ నా చేతిలో కూడా అయిపోతాడు. ఇక్కడైతే ఈడు రావట్లేదు, ఏంట్రా ఈడు రావట్లేదు. ఓ వీడు మనోడు తెలివైనోడు మామ, అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట వేరే ప్లేస్కి. ఇక్కడ మా టీమ్మేట్ని కొట్టేస్తున్నాడు, వచ్చి నాక్ చేసాడు మామ. వెనక నుంచి మా టీమ్మేట్ ఏమో వాడిని నాక్ చేసాడు. నైస్, వీడిని నేను కిల్ చేయాలనుకుంటే వీడిని కిల్ చేశారు. అరే ఎవడరాడు, ఇంకోటి కొడుతున్నాడు మామ. మళ్ళీ మా టీమ్మేట్ని అయితే కొట్టాడు, నన్ను కూడా కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాడు. ఓకే, మనోడు ఆ రాయి దగ్గర ఉన్నాడు మామ. ఏం చేస్తున్నావు తమ్ముడు రాయి దగ్గర? వీడైతే అక్కడే ఉన్నాడు ఇంకా స్టిల్. మన టీమ్మేట్కి రాద్దామని అయితే చూస్తున్నా, బట్ స్కోప్ పెట్టి చూసా హెడ్కి ఏమైనా పెడదామని చెప్పి. మీకు కనిపించదు రాని మామ, నా ఫోన్లో అసలు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తే కొద్దిగా ల్యాగ్ అవుతుంది అనమాట ఫోను. సో స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేయట్లేదు. నేను బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు అది రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, సో దాన్ని నేను మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఈడెవడో బొమ్మ క్యాటరేస్ కిందకు వచ్చాడు. ఇటువైపు మనం అయితే బయలుదేరి ఒకటికైతే రవి ఇచ్చేద్దాం, టీమేట్కి ఇస్తాం. 600 కాయిన్స్కి ఇస్తాం. 400 అయితే మళ్ళీ రిస్క్ అయిద్దామని చెప్పి 600కి ఇస్తాం. బైక్ వెళ్దాం. ఇక్కడ చూద్దాం ఎవరైనా కనిపిస్తారేమని చెప్పి. కింద బొమ్మ క్యాటర్ పైకి వస్తాడేమని అయితే నాకు డౌట్గా ఉంది కొద్దిగా. సో చూద్దాం. ఏంట్రా ఇది, ఎవరు లేరు. ఓకే, ఎవరో పాప వచ్చింది, మనకైతే హెడ్షాట్ అయితే కొట్టేసాం మా పాపకి. ఇంకోటి వాళ్ళ టీమ్మేట్, అరే కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాం. గ్రానైట్ అయితే తీసిరేద్దాం వాళ్ళ మీదకి. ఓకే, కాసుకోరన్న దెబ్బరే, ఇద్దరు చెరో వైపు వెళ్ళిపోయారు మా ఇద్దరు. ఈ ఒక్కంగా వేసుకుని నా దగ్గరికి వచ్చేద్దామని చూసాడు, కొద్దిగా డ్యామేజ్ ఇచ్చి ఒక్కంగా చీల్చేసాం అనమాట మనం. అండ్ ఇక్కడ చూద్దాం వస్తాడేమో వాడు, నాకైతే డౌట్గానే ఉంది పైకి వస్తాడేమో అని చెప్పి. రాలేదు. సో మన దగ్గర మళ్ళీ 600 కాయిన్స్ అయినాయి, ఒకరికైతే రావిస్తాం. ఈలోపే మన టీమ్మేట్ ఇంకొకరికైతే రావిస్తాడు. సో 600 నేను ఇచ్చాను, ఆ టీమ్మేట్ కూడా వేరేవాడికి ఇస్తాడు. వీడు ఎవడో వస్తున్నాడు మామ. ఓకే, కొద్దిగా అయితే డ్యామేజ్ ఇచ్చారు. ఇద్దరు మామ, వీడు మొత్తం ఇద్దరు ఉన్నారు మామ ఇక్కడే. అంటే చూసుకున్నట్లయితే వీళ్ళైతే గ్లోవల్ వేశారు మామ. ఏమైతే చూద్దాం. ఎవడు వైట్ కలర్ రాడు, కొద్దిగా మనం అయితే చూద్దాం. వీడిని పాపం ఎవరో పడుతున్నారు, మొత్తానికి అటు నుంచి ఇటు నుంచి బాధేస్తున్నారు. ఇంక మనం కిల్ చేసేద్దాం. వీడు మరీ ఒక విచిత్రమైన మనిషిలా ఉన్నాడు అనమాట. నేను కొట్టేసిన తర్వాత వాడు ఒక్కంగా వేస్తున్నాడు, అది కూడా సోనియా పడిన తర్వాత. నైస్, ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే మన గేమ్లో. గుడ్, వెరీ గుడ్. అండ్ ఈడెవడో ఎల్లో కలర్ టీ షర్ట్. ఓకే, ఇక్కడికైతే వచ్చాడు. అండ్ ఏంట్రా అంటే వీళ్ళు బయట కొట్టేసుకుంటున్నారు మనం గట్టిగా. ఒకరైతే నాక్ చేసా అండ్ ఫుల్ కిల్ చేసేద్దాం. ఎవడైనా కిల్ చేసేస్తాడు ఈ చెత్తనా కొడుకులు. ఈ ఎల్లో కలర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు మామ. వీడు పైకి వస్తాడేమో నాకు తెలిసి. పైకి అయితే రాడు, ఎందుకంటే నేను కొట్టాను కదా. సో వాడైతే పైకి వచ్చే అవకాశం లేదు. ఇటు నుంచి చూద్దాం ఎవరైనా ఇంటి మీద ఉంటారేమో అని చెప్పి. ఎవరు లేరు, అటు అయితే వెళ్దాం. చెప్పినట్టుగా వీడు పైకి వస్తాడు మామ, నన్ను అయితే కొట్టేస్తున్నాడు వీడు. ఓకే, కొద్దిగా ఒక 10% అని కూడా డ్యామేజ్ ఇచ్చాడు. మనమైతే మెడికిట్ వేద్దాం, ఎందుకంటే 10%, బట్ ఆడు కొట్టేసేది చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట.
అని మనం కొద్దిగా కొట్టాం. అరే ఏంట్రా వీడు చావట్లేదు ఎంత కొట్టినా సరే. ఏ కొట్టు నా కొడుక్కి. ఓన్లీ 14 హెచ్పి ఉంది మామ. ఓన్లీ 14 హెచ్పి. సూపర్ మార్కెట్ అర్జెంట్గా చుట్టాలి లేకపోతే నేను అక్కడికి వచ్చేస్తాడు. అరే గ్లోవల్ చెతగొట్టేస్తున్నాడు అవతలాడు. సూపర్ మార్కెట్ చెప్తాం వాడు గ్లోవల్ చెతగొట్టేస్తున్నాడు మామ. అరే నేను కొట్టేలోపే ఒక్కంగా అయితే వేసాడు మామ. ఇటు నెల సరే ఒక్క నుంచి బయట తేవాలి ఒక తెచ్చాం. అండ్ కరెంట్ హెడ్ కరెంట్ ఓకే హెడ్ అయితే కనెక్ట్ అయింది మామ. ఈ నాకు చాలా బ్లడ్ లాగేసాడు మామ మొత్తానికి. నేను మనం ఫుల్ కిల్ చేసేద్దాం. ఏమైనా లూట్ ఉంటుందో ఏమైనా చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం ఇక్కడ ఇందులో అయితే అంతగా ఏమీ లూట్ లేదు. అండ్ ఇటు అయితే ఇందాక నాకు ఎనిమిది అయితే కనిపించడం ఇక్కడ. ఓకే మనం అయితే కొట్టేద్దాం. ఓకే ఫుల్ కిల్ అయితే చేస్తాం. మన టీం అంతా చచ్చిపోయినట్టుంది. ఒక్కడే బతికినట్టు ఉన్నాడు. ఈయనైతే ఫుల్ కిల్ చేస్తారు. కింద ఎవడో ఓకే నాక్ చేసాం మామ. నైస్. అరే ఎవడో నువ్వు సడన్గా వావ్ హెడ్ అయితే భలే కనెక్ట్ అయింది మామ. ఇంత టెన్షన్లో కూడా భలే కొట్టేసాను హెడ్ అనమాట. సూపర్. ఈ పాప ఎవరో వచ్చింది మామ. అరే ఇంక ఎంతమంది వస్తారా. ఈ పాప లూట్ ఏరుకోవడంలో నిమగ్నం అయిపోయింది అనమాట. ఇప్పటికే ఇద్దరిని చంపానంటే మళ్ళీ ఇంకో పాప వచ్చింది. మొత్తం ముగ్గురిని ఈ ఇంట్లోనే చంపించాను మామ. ముగ్గురు మొత్తం నలుగురు ఐదుగురిని ఈ ఇంట్లోనే కొట్టాను నేను. వీడెవడో పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఓకే వీడు కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాం. వెళ్ళిపోదాం వాడి మీదకి. అండ్ 2 గ్లోవల్ వేసాడు. తమ్ముడు నేను ఇటువైపు నుంచి వస్తానమ్మా అటు నుంచి కాదు. ఓకే గ్లోవల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు మా మీరు అటువైపు. ఇడైతే వచ్చేస్తున్నాడు మీదకి. ఓకే మనం అయితే గ్లోవల్ వేసేద్దాం. అండ్ ఫుల్ కిల్ చేసేద్దాం మనం తొందరగా. లేకపోతే ఎవడో కిల్ చేసేస్తాడు. ఈ చెత్తనా కొడుకులే ఉన్నారు ఇందులో అందరూ. ఓకే వీళ్ళిద్దరు ఎవరు వస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని చూస్తుంటే కొద్దిగా భయం వేస్తున్నాం మామ. ఎందుకంటే వీళ్ళిద్దరు నన్ను కొట్టేస్తారేమో. ఒకనైతే నాకు చేస్తే నైస్. ఈడవాడు ఇక్కడ బంపర్ ప్రత్యక్షం అయిపోయాడు. ఈయనైతే కొద్దిగా డ్యామేజ్ ఇద్దాం. అరే ఇటు అసలు హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు ఫస్ట్. అరే మళ్ళీ అటు ఇంట్రా నువ్వు నాతోనే దాగుడు మూతలు ఆడేస్తున్నావు. ఓకే అరే MP4తో కొడుతున్నాను. ఓకే 94 సారీ M4 అంటే కొట్టేసాం. ఇద్దరినైతే నాక్ చేసాం. వీళ్ళిద్దరిని తొందరగా ఫుల్ కిల్ చేసేద్దాం. మళ్ళీ ఎవరు కిల్ చోర్ చేసేస్తారు. అసలు కిల్ చోర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూసారు మామ మా టీమ్మేట్స్ లూట్ చేయడానికి అయితే వీళ్ళు ముందు ఎవరు సరిపోరు మామ. అంత పెద్ద ప్రో ప్లేయర్ అని సరిపోడు అనమాట లూట్ ఏరియా దగ్గర. కారు వేసుకుని అయితే ఇక్కడ వరకు వస్తాం మామ. ఇదేంటి గాలిలో తేలిపోతుంది కారు. ఓకే ఇక్కడ ఎవరైనా ఎనిమిది ఉంటాడంటే ఓకే లాంగ్లో ఒకటి ఉన్నాడు. సరే ఏమీ వెళ్ళలేదు. ఓకే మనోడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం మామ. నైస్ ఫుల్ కిల్ చేస్తాం. ఓపి అరే ఎవర్రా నువ్వు సడన్గా గాలిలో ప్రత్యక్షమయ్యో. ఓకే మనోడికైతే కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాం అనమాట. మనకే ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ ఇచ్చాడు. డ్యామేజ్ ఇవ్వలేదేమో మనోడికి. నేను సరిగ్గా గమనించలేదు. ఓకే వాడైతే పైకి వెళ్తాడేమో అనిపిస్తుంది. ఓకే కనిపించాడు కొట్టేద్దాం. ఓకే ఇటు అటు తిరిగి పైకే వచ్చినట్టున్నాడు మొత్తానికి. నైస్. అండ్ వీడినైతే కొట్టేసాం. మనమైతే 13 కిల్స్ కొట్టాం మామ. వా నిజంగా చెప్తున్నా 13 కిల్స్ కొట్టాం మామ. ఇంకా ఓకే ఇక్కడైతే ఎనిమీస్ ఎవరు నాకైతే అంతగా కనిపించట్లేదు. చూద్దాం ఏమేమి ఉంటారేమో మేబీ. అండ్ మా టీమేట్ అయితే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎనిమి నేను ఇటువైపు దూకుతాను మామ. వాడు నా వైపు ఫోకస్ పెట్టాడు. ఓకే మా టీమేట్ వెనక వచ్చి కొట్టేస్తాడు. ఇదనమాట మా ప్లాన్ అనమాట. ఎందుకంటే వాడు నా వైపు ఫోకస్ చేసాడు. సో నన్నే చూస్తాడని చెప్పి నేను కింద దూకా. వాడు నన్ను కొట్టే టైంలో మా టీమేట్ వెనక నుంచి వచ్చి కొట్టేశాడు అనమాట. నైస్ టీం వర్క్ అనమాట. ఇక్కడ మా టీమేట్ని అయితే కొట్టేశారు. నాకైపోయాడు. మనం అయితే రవే వద్దాం. ఓకే రవే అవుతుంది. జోన్ కూడా కొద్ది లాగేస్తున్నాం గట్టిగానే బ్లడ్. మా వాడు అరే మళ్ళీ పడిపోయాడు. అరే ఎందుకురా మామ నీ దగ్గర అదేంటది అది ఇన్హీలర్ ఉంటుంది వేసుకోవచ్చు కదా మామ అంటే అది అసలు ఉండట్లేదు అనమాట. ఎంత తొందరగా జోన్కి వెళ్ళిపోదామని అయితే చూస్తున్నాడు అనమాట. ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు అస్సలు ఆగట్లేదు. నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను మామ ఆగురా మామ అంటే ఇటు అసలు ఆగట్లేదు. ఇంక నేనే జోన్కి వెళ్ళిపోదామని చెప్పి ఆయన వదిలేసి వస్తాను. అసలు బ్లడ్ ఇంకా గట్టిగా లాగేస్తుంది అసలు. ఎందుకంటే లాస్ట్ జోన్ కదా. సో లాస్ట్ జోన్ కాదు కొద్దిగా లాగేస్తుంది. ఓకే ఇక్కడ ఎవడో ఎనిమిది కనిపించాడు. మనోడికైతే కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాం. అండ్ ఎవడో పసుపు ట్రక్ వేసుకొని తిరిగేస్తున్నాడు మొత్తం. అరే సైడ్ నుంచి ఎవడో నువ్వు. ఓకే కొద్దిగా ఉంటే అయిపోయేవాడు మామ. ఇంకొక బుల్లెట్ కొట్టిన నేను అయిపోయేవాడినే. ఆడికి అన్న అంత పవర్ఫుల్గా ఉంది. మరి ఏ గన్ పట్టుకున్నాడో మనోడు నాలుగా తిరుగులు చీపే పట్టుకొని ఉంటాం. అంటే నాకు కొద్దిగా నోరు తిరగట్లేదు అనమాట. క్షమించండి. నాలాగా త్రిబుల్ చిప్ పట్టుకున్నట్టున్నాడు వీడు. ఓకే వీడు బయటకు వస్తే హెడ్ షాట్ కొడదాం మామ. ఇది రావట్లేదు అసలు. మా వాడైతే అసలు ఆగట్లేదు. విసిరేస్తున్నాడు మొత్తం గ్లోబల్ చెదగొట్టేవి. ఓకే మనోడైతే ఫుల్ కిల్ చేసాను. ఓకే అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. అండ్ ఈ కింద ఇంకో వైపు ఒకడు ఉన్నాడు. గ్రానైట్ అయితే ఇసిరుదాం. వీడి మీద ఫస్ట్ ఇసిరుదాం. అండ్ నెక్స్ట్ వీడి మీదకి మళ్ళీ టైం పెట్టి ఇసిరుదాం. మేబీ పడచ్చేమో. 2 గ్రానైట్లు అయితే ఇసిరాను మామ. ఓకే 134 అయితే పడింది. ఇంకో గ్రానైట్ పోయింది. మేమైతే కొద్దిగా ముందుకు వచ్చాం. మేబీ కొట్టే అవకాశం ఉంటుందేమని చెప్పి. మా వాడు అది ఆగట్లేదు. ఎవడో కొట్టేదాకా ఉండట్లేదు. నా కొడుకు కొట్టేస్తున్నాడు.
అండ్ గ్లోవల్ కూడా చూసారు మనం అలా చేత కొట్టాడు, మొత్తాన్ని కొట్టించాడు. వాడికి వేయాలనుకున్న గ్లోవల్ వేరే వారికి వేసాను నేను గ్రెనేట్. అరే ఎంత లాస్ట్ ఫైట్లో ఓపెన్కి వస్తావు ఏంట్రా నువ్వు? మామూలుగా హెడ్ సైడ్ అయితే కొట్టావు మామ. ఇదే ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్ మామ, ప్లీజ్. బాయ్ గైస్, బాయ్ బాయ్.